ఒకటి, వినోద్ కాంబ్లీ ఈ సెడ్ నాకు ఈ బౌన్సీ బాల్స్ ఆడడం రాదు, మిగిలినవన్నీ నాకు ఆడడం వచ్చు కదా, నేను సక్సెస్ కాలేను అనుకొని ఒక విధంగా లైట్ తీసుకున్నాడు. తర్వాత సచిన్ టెండూల్కర్ మాత్రం నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఈ విషయంలో అని చెప్పేసి ఎవ్రీడే 2 hours ఓన్లీ బౌన్సీ బాల్స్ మీద ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు, అపార్ట్ ఫ్రమ్ హిస్ రెగ్యులర్ ప్రాక్టీస్. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల అతని ఫేమస్ షాట్స్ ఎలాంటి బౌన్సీ బాల్స్ వచ్చినా ఎదుర్కొని ఈ రోజు ప్రపంచంలో ముందు స్థానంలో ఉన్నాడు వినోద్ కాంబ్లీ. ఈ రోజు కనీసం తినడానికి కూడా కష్టంగా ఉండి రీసెంట్ గా వచ్చిన న్యూస్ కూడా వేరే వాళ్ళు అతనికి దానం చేస్తూ ఉన్నారు. అంటే మనలో ఉన్నటువంటి వీక్నెస్ ఏదైతే ఉందో అది మనం పసిగట్టి దానికోసం మనం సపరేట్ గా కొంచెం టైం అలొకేట్ చేసి జీవితంలో ఎదగాలి అన్న నిర్ణయం తీసుకుంటే ఏదైనా సాధ్యమైతది, ఎక్కడైనా మనం ముందుండొచ్చు అని చెప్పడం కోసం ఈ యొక్క ఫస్ట్ స్టోరీ నేను చెప్పాను. అందుకే విన్నింగ్ ఈజ్ నాట్ అ వన్ టైం థింగ్. ఒక్కసారి గెలిస్తే మనం గెలిచినట్టు కాదండి, పదే పదే గెలుస్తూ ఉండాలి. పదే 10 మంది మీద మనం గెలుస్తూ ఉంటే దట్ ఈస్ అ విన్నింగ్. ఆ విన్నింగ్ మన మైండ్ కి ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా సాధించగలుగుతాం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ విన్నింగ్ షుడ్ బి ఎ వే ఆఫ్ లైఫ్ అంటాం.